షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై తీవ్రమైన కామెంట్లు చేశారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఆయన పిఠాపురం నియోజకానికి సరిగా రావడం లేదంటూ ఇటువంటి ఘాటైన విమర్శలు చేశారు. దీనిపై ప్రస్తుతం మాట్లాడేందుకు అలాగే జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న వైసీపీ నేతలు దాడిశెట్టి రాజాతో పాటు జక్కంపూడి రాజా అలాగే లెఫ్ట్ రైట్ లెగ్తో అంతే భీమవరం గాజువాడ నుంచి పిఠాపురం వచ్చారు. పిఠాపురం ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు. ఏ విధంగా చూడండి? ఏమండి, జక్కంపూడి రాజా గారు మాట్లాడిన మాటలకు నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన ఒక పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. రాజకీయాల కోసం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటే అటువంటి వారు కడుపును పుట్టి మీరు అది పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత చౌకబారు వ్యాఖ్యలు చేస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. దానికోసం ఒక సోదర సమానుడైనటువంటి జక్కంపూడి రాజా కూడా ఈరోజు చెప్పాలనుకుంటాం. మీరేం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారిని గాజువాకలతో లెఫ్ట్ లెగ్తో తంతే పిఠాపురం వచ్చారు, భీమవరం వాళ్ళు ఏమో రైట్ లెగ్తో తన్నారని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ, దాని నుంచి ఆ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తో నిలబడినటువంటి వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు. మరి ఆ వ్యక్తి సెంట్రల్ లెగ్తో తంతే మీరు రాజమండ్రిలో పడ్డారు. మరి ఇంకా మీరు చౌకబారు మాట్లాడితే ఈ ప్రతి జన సైనికుడు కూడా మరి చాలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎవడో రక్తం మరిగిపోతుంది ప్రతి జన సైనికుడికి. ఆ రక్తం మరిగిపోయేటప్పుడు ఏ లెక్క బలంగా పనిచేస్తే ఆ లెక్కతో ధన్యతారు. అందుకని మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ ఇంకెప్పుడు ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడొద్దు. మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ రాజకీయ జీవితాన్ని చమరగీతం పాడాలనేటువంటి ఉద్దేశంతో మీతో స్క్రిప్ట్ రాయించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. తప్పిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇటువంటి మాటలు మాట్లాడుకోకూడదు. మనందరూ ఒక రాజకీయాలు పార్టీలు వేరైనా అందరూ కూడా ఒక సాదరభావంతో మెలగాలనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్షని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హీరోగా పవన్ కళ్యాణ్ చూడడం చాలా కర్మగా ఉంది. అలాగే హీరో అంటే ఒక నిజ జీవితంలో ఒక వంగవీటి రంగ గారు అలాగే ఒక ముద్రగడ పద్మనాభం కాపుల కోసం పోరాడిన వ్యక్తి వాళ్ళని చెప్పేసి ఆయన అదే విధంగా కూడా జక్కంపూడి రాజా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ హీరోగా చూడడం మనందరి కర్మ అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక టార్గెట్ ఏంటంటే అటు దాడిశెట్టి రాజా గారు కానీ జక్కంపూడి రాజా గారు కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ గతంలో అంబటి రాంబాబు గారు మాట్లాడేవారు, అలాగే అమర్నాథ్ గారు మాట్లాడేవారు, పేరు నాని గారు మాట్లాడేవారు. వీళ్ళు పబ్లిక్లో ఫెయిల్ అయిపోయారు పూర్తిగా. వీళ్ళని పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి ప్రజాదరణ కాపులు అందరూ కూడా మొన్న కూటమికి 90% అబౌవ్ కాపు ఓటింగ్ అంతా కూడా కూటమికి వెళ్ళిపోయింది. మళ్ళీ కాపులతో తిట్టించి ఈ కాపు సామర్థ్యం ఎక్కువగా మార్చుకోవాలనేటువంటి ఒక ఇదిలో ఉన్నారు. కానీ వాళ్ళు పూర్తిగా సామాజిక వర్గమే కాదు, కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రజాదరణ పొందుతూ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దానికి కారణం సర్వే రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ గారి తర్వాత 2వ స్థానంలో ఈరోజు దేశంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని సర్వే రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. మీరు అత్యంత ఆదరణ ఉన్నటువంటి నాయకుడి మీద మాట్లాడేటప్పుడు మనం బాగా 1-2 సార్లు ఆలోచించుకోండి. మనం పవన్ కళ్యాణ్ గారిని మనం అవమానించాలన్నా వారిని తిట్టడానికి ప్రయత్నించినా మనం ఆకాశం మీద ఉమ్మేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తే ఎంత మనకు తిరిగి అవమానం జరుగుతుందో అంతే అవమానం పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే జరుగుతుందని మీ సోదరుడిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే దాడిశెట్టి రాజా గారు అంటాడు గంజా పిఠాపురంలో అదే ఎక్కడ రాష్ట్రం అంతా ప్రతి దిక్కులో ఉందంట. ఉంటే చెప్పండి, రండి, అంటే అడ్రస్లు ఇవ్వండి. మీకు తెలియకుండా ఎలా కామెంట్ చేస్తారు? మీరు చూసన్నా చెప్పాలి, తెలుసుకురన్నా చెప్పాలి. తెలిస్తే 4 పేర్లు ఇవ్వండి. మీరు ఏ స్కూల్ దగ్గర ఉంది,
ఎవడు అమ్ముతున్నాడు చెప్పండి. మీరు గతంలో మీ చేతుల్లో మనుషులే కదా వాళ్ళందరూనే. గంజాయి గురించి దాడిశెట్టి గారు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఈ గంజాయిల గురించి అన్నీ మాట్లాడద్దు. దయ్యం చేదో మనకి ఒక ఆట ఉంది. మనకి ఎందుకు రాజకీయాలు చేయడానికి బోలు మంది యువత వచ్చారు. ఇప్పుడు నిత్యం ప్రజల్లో తిరగడానికి, ప్రజల కోసం ఏం జరుగుతుందో, ప్రజలకు ఏ కష్టమో సుఖమో తెలుసుకోవడం చాలామంది యువత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిలాక్స్ అవ్వండి. ఒకసారి మంత్రి గారు కదా శుభ్రంగా ఆడుకొని వెళ్ళి మనకి ఎందుకు ఇవన్నీ. ఓకే, గెలిచాక ప్రధానంగా ఆయన ఈ పిఠాపురంలో నియోజకవర్గం ఇంటింటికి వస్తాను, ఇంటికి ఒక ఫోటో ఇస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఫోటో కాదు కదా నియోజకవర్గం అభివృద్ధి దిశగా వెళ్ళడం లేదని ఆ కామెంట్ కూడా వచ్చాడు. దానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా ప్రతి ఇంటికి తిరగాలి, ప్రతి మనిషిని కలాలని ప్రతిరోజు ఆయన ఆలోచన. కాకపోతే పక్కనే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎక్కువ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలకు హామీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఖజానాలో నయ్యా పైసా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొంత సంబంధాలు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ, వారికి ఉన్నటువంటి నాయకత్వంతో కానీ, వారికి ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్తో కానీ వారు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపడేటట్లు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి పెద్ద ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నారు. ఇది సంవత్సరం గడిచింది, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. మనం ఖచ్చితంగా మనకు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తల్లికి వందనం ఉంది. ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక బిడ్డకి ఇచ్చి పెద్ద ఆర్భాటం చేసుకుని తన సాక్షి ఛానల్ ద్వారా కానీ సాక్షి పేపర్ ద్వారా కానీ, మరి ఈరోజు ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటాయి అంతమందికి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ మొన్న ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మరి ముఖ్యంగా మళ్ళీ ఈ పాపం మన ఆడపడుచులు మళ్ళీ వాళ్ళే డబ్బు కట్టుకు తెచ్చుకోవాలనుకుంటే కష్టం అవుతుందని మళ్ళీ ఆడపడుచులు అందరూ దృష్టిలో పెట్టుకుని ముందుగానే గ్యాస్ సిలిండర్లకి డబ్బు జమ చేసి రేపు రాబోయే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వాళ్ళే పట్టుకెళ్ళి ఇలాగ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక పక్కన ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15 నాడు బస్సు ఉచితంగా ఇవ్వటం నిర్ణయించుకున్నాం. ఒక పక్క రైతులకు బకాయిలు పెట్టి పారిపోరు. 1600 కోట్లు బకాయిలు పెట్టేసి పారిపోయింది వైసీపీ ప్రభుత్వం. ఈ 1600 కోట్లు కూడా తీర్చి రైతులకి మరి సకాలంలో డబ్బులు వేయడానికి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి రైతుల కోసం ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం తగదని ఇవాళ పిఠాపురంలో 300 కోట్లు పైచిలకు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నారు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధిపై ఎటువంటి సవాలు విసరబోతున్నారు? అభివృద్ధిపై రండి, మేము అభివృద్ధిని ఎక్కడ చేసామో చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే దాడిశెట్టి రాజా గారు మన వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. రండి, మీరు గతంలో చేసిన అవకతవకలు మేము చూపెడతాం. మేము చేసిన అభివృద్ధి చూపెడతాం. మీరు చేసిన అవకతవకలు తప్పని నిరూపించుకోండి, మేము చేసిన అభివృద్ధి తప్పని నిరూపించండి. రండి, మేమందరం మీరు మనం ఎంతమంది వచ్చారో అంతమంది రండి, మేము కూడా అంతమంది వస్తాం. లేదు మీరు జిల్లా అధ్యక్షుడు ఒకరు రండి, నేను జిల్లా అధ్యక్షుడుగా ఒకరు వచ్చి పిన్ టు పిన్ చూపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే పిఠాపురం చూస్తుంటే అభివృద్ధి 300 కోట్లకు పైగానే అభివృద్ధి చేస్తుంటే ఇవన్నీ చూసి వారులకి ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అయితే నిత్యం పిఠాపురం నియోజకవర్గం అనువనువు కూడా ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన దృష్టికి వెళ్తుంది. ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి దిశగా కూడా ఆయన పని చేస్తున్నారు. ఏదైతే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఒక ఈ విధంగానే టార్గెట్ చేసి కామెంట్ చేయడం సరైనది కాదు. పిఠాపురంలో జరిగిన అభివృద్ధి కోసం మీరు ఎప్పుడు వస్తారో సరే నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మేమంతా కూడా అభివృద్ధి ఎక్కడ జరిగింది, గతంలో 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా జరిగింది, 1 ఇయర్ పాలనలో ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చేసి చూపిస్తాం. ఏదైతే గతంలో ఇక్కడ ఏదైతే జక్కంపూడి రాజా చేసినటువంటి కామెంట్స్కి అయితే ధీటుగా సమాధానం ఇచ్చారో అక్కడ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ ఏదైతే ఆయన ఎక్కడ కుడికాలు లెగ్గతో తన్నితే ఇక్కడ పిఠాపురం వచ్చి పడ్డారని చెప్పినటువంటి కామెంట్కు, అలాగే బత్తుల బలరామకృష్ణ ఆయన లెగ్గతో తన్నితే ఆయన ఎక్కడో పడ్డారని కూడా ఇటువంటి కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.